మార్కెట్లో దొరికే హల్దీరామ్స్ ఆలూ భుజియా చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. కొంతమందికి అయితే మోస్ట్ ఫేవరెట్ కూడా కదా. సో అదే స్టైల్ ఆలూ భుజియా మనం ఇప్పుడు ఇంట్లోనే చేసేద్దాం. సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్, సేమ్ క్రిస్పీనెస్, సేమ్ టెక్స్చర్తో కూడా టీ టైమ్ స్నాక్కి పర్ఫెక్ట్ ఉంటుంది. కొలతలు కానీ ప్రాసెస్ కానీ సింపుల్ అండ్ ఈజీ వేలో చూపిస్తాను, చూసేయండి. ఈ ఆలూ భుజియాకి మెయిన్ ఐటమ్స్ వచ్చేసి బంగాళదుంపలు, శనగపిండి. నేను ఇక్కడ 1 కిలో బంగాళదుంపలకి ఈ ఆలూ భుజియా చేయబోతున్నాను. అంటే మీడియం సైజులో ఉన్న ఒక 5 బంగాళదుంపలను తీసుకున్నాను. ముందు బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత సగం మునిగే వరకు నీళ్లు పోసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఈ బంగాళదుంపలు పూర్తిగా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. ఈ ఉడికేలోపు ఈ ఆలూ భుజియాకి ఒక మంచి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల చాట్ మసాలా. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. ఆలూ భుజియా తినేటప్పుడు కొంచెం పులుపు తగులుతూ ఉంటుంది కదా, ఆ పులుపు అనేది ఈ ఆమ్చూర్ పౌడర్తో వస్తుందన్నమాట. సో అందుకని ఈ ఆమ్చూర్ పౌడర్ని కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా అంటే 3 టీ స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పింక్ సాల్ట్ కానీ వైట్ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పంచదార కూడా వేస్తున్నాను. ఇలా కొంచెం పంచదార కూడా వేయడం వల్ల పులుపుతో పాటు కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అయ్యి టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంతేనండి, వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి జల్లించేసుకుంటే మసాలా పొడి అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇంతేనండి, ఆలూ భుజియాకి కావాల్సిన మసాలా పొడి రెడీ అయిపోయింది. ఈలోపు స్టవ్ పైన పెట్టిన బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇలా సగానికి కట్ చేస్తే త్వరగా చల్లారుతాయి అన్నమాట. ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు ఈ దుంపల్ని తురుముకున్నా పర్వాలేదండి. నేనైతే మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేను తీసుకున్న 1 కిలో బంగాళదుంపలకి 1/2 కిలో శనగపిండి తీసుకుంటున్నాను. బంగాళదుంపలు, శనగపిండి రెండిటి క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలన్నమాట. మీరు ఒకవేళ 1/2 కిలో బంగాళదుంపలకి చేయాలనుకుంటే 1/2 కిలో శనగపిండి తీసుకోవాలి. అయితే తీసుకునే శనగపిండి క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి బయట దొరికే శనగపిండి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు కొన్ని చోట్ల. సో మంచి క్వాలిటీ ఉండే శనగపిండి వాడుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీకు ఇప్పుడు కప్పు కొలతల్లో కూడా చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది కేజీ కొలతలు కాకుండా కప్పు కొలతల్లో కూడా చూపించమని అడుగుతుంటారు కదా. సో వారి కోసం అనమాట. చూస్తున్నారు కదా, 1/2 కిలో అంటే ఈ కప్పుతో 4 కప్పుల శనగపిండి అయింది. ఈ పిండిని కూడా ఇలా ఒకసారి జల్లించేసుకోవాలండి. ఎందుకంటే శనగపిండిలో కూడా ఉండలు లాంటివి ఉంటాయి కదా. మనం వేసేది కారపూస కాబట్టి ప్రతిదీ కంపల్సరీ జల్లించుకోవాలి. ఇలా శనగపిండి మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్లంతా బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి ఎక్కువ వేసుకోవద్దండి. 1/2 కిలో శనగపిండికి ఒక 3 టేబుల్ స్పూన్లంతా బియ్యపిండి చాలు. ఇంతకంటే ఎక్కువ వేసారంటే వేసిన కారపూస అనేది గట్టిగా ఉంటుందన్నమాట. చక్కగా క్రిస్పీగా మురుమురులాడుతూ ఉండదు. సో అందుకని ఒక 3 టేబుల్ స్పూన్లంతా కరెక్ట్గా సరిపోతుంది 1/2 కిలో పిండికి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లంతా వేడి నూనె వేస్తున్నాను. నూనె కానీ వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఏదైనా కొంచెం వేడి చేసి వేడిగా వేసుకోవాలి. వేసి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత చేత్తో అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. అడుగున ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంప పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. చూడండి, ఇలా పైకి లేపితే ఇలా నిదానంగా కిందికి జారేలాగా కొంచెం లూజ్గానే కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గిద్దలు తీసుకొని ఇందులో మనం సన్నకార పూస వేస్తాం కదా, ఈ మోల్డ్ తీసుకోవాలన్నమాట. నా దగ్గర ఇలా ప్రెస్ చేసే మురుకుల గిద్దే ఉందండి. సో అందుకనే పిండిని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలిపాను. ఒకవేళ మీ దగ్గర స్క్రూ టైప్ ఇలా తిప్పేటివి ఉంటాయి కదా, అలాంటి మురుకుల గిద్ద అయితే పిండి కొంచెం గట్టిగా కలుపుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఇలా ప్రెస్ చేసే మురుకుల గిద్ద అయితే కొంచెం పిండిని లూజ్గానే కలుపుకోవాలి. లేకపోతే ప్రెస్ చేసేటప్పుడు బాగా ప్రెషర్ పెట్టాల్సి వస్తుందన్నమాట. చేతులు నొప్పులు వస్తాయి. సో ఒకవేళ మీరు ఇలాంటి ప్రెస్సింగ్ మురుకుల గిద్ద వాడుతున్నట్లయితే కనుక పిండిని నేను చూపించినట్టు కొంచెం లూజ్గానే కలుపుకోండి.
లోపల కొంచెం నీళ్ళతో తడుపుకోవాలి. ఆయిల్ ఏం రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ నీళ్ళతో తడుపుకుంటే సరిపోతుంది. ఇందులో 3/4 వరకు ఈ ముద్దను పెట్టి ఇలా వేడి నూనెలో కారపూసను ఒత్తుకోవాలి. ఈ కారపూసను కూడా మరీ చిక్కగా ఒకదాని మీద ఒకటి వేసేసేయకూడదండి, కొంచెం పలచగానే వేసుకోవాలన్నమాట. వీటిని హై ఫ్లేమ్ మీద వేయించేసేయచ్చు. చూడండి, వేసిన వెంటనే ఇలా నురుగు వస్తుంది కదా, ఈ నురుగంతా ఆగిపోవాలన్నమాట. ఇలా నురుగంతా ఆగిపోయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా వేయిస్తే చాలు. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటుందన్నమాట. ఇలా అయితే చాలండి, ఇంకా తీసేసేయచ్చు. డార్క్ గోల్డెన్ కలర్ వరకు వేగనవసరం లేదు, ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వేగితే చాలన్నమాట. తీసి ఇలాంటి ఒక బూరెల గరిటెలో వేసి ఒక పళ్ళెంలో పెట్టేసేయాలి. అంటే ఇందులో ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే ఆ ప్లేట్లోకి పడిపోతుంది అనమాట. ఇవి అస్సలు ఆయిల్ ఏం పీల్చవండి. ఒకవేళ గరిటెకున్న ఆయిల్ ఏదన్నా దానికి ఉండుంటే అది పళ్ళెంలోకి వచ్చేస్తుంది కదా, సో అందుకని సపరేట్గా పెట్టి తర్వాత వేరే బేసిన్లోకి తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలానే మిగిలిన కారపూస కూడా వేసుకోవాలి. వేయటము ఈజీనే, వేగడానికి ఎక్కువ టైం పట్టదు, చేయటానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో ఈ ఆలూ భుజియా చేయటం మాత్రం చాలా సింపుల్ అనమాట. ఇలా కారపూస అంతా వేసి రెడీగా ఉంచుకోవాలి. చూడండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది కారపూస. ఒక్కసారి మొత్తాన్ని ఇలా లైట్గా ప్రెస్ చేయాలన్నమాట. లైట్గా ప్రెస్ చేస్తే చాలు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆలూ భుజియా స్పెషల్ మసాలాని వేసేసుకోవాలి. ఈ మసాలా వేసేటప్పుడు చూడండి, మీరు కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఈ మసాలా ఫ్లేవర్ని అంత స్ట్రాంగ్గా ఇష్టపడరు, కొంచెం లైట్గా ఇష్టపడేవారు కూడా ఉంటారు కదా. సో అలాంటి వారు ముందు సగం వేసుకొని మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చేసి ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తే అప్పుడు చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం వేసేసానండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను ఇక్కడ 1/2 కిలో పిండికి చేశాను కదా, సో 1/2 కిలో పిండికి నేను చేసిన మసాలా అనేది కరెక్ట్గా సరిపోయింది అనమాట. మసాలా వేసాక మొత్తం అంతా ఒకసారి ఇలా పైకి కిందికి టాస్ చేస్తే మసాలా ఫ్లేవర్ అనేది ఆలూ భుజియా మొత్తానికి ఈవెన్గా పట్టేస్తుంది. ఇంతేనండి, మార్కెట్లో దొరికే ఆలూ భుజియా రెడీ అయిపోయింది. మీకు సేమ్ ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్లో ఉంటుందండి. అలాగే నెల రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఒక కప్పులో వేసి ఇచ్చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.